కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. రైట్ నౌ ఐఎమ్ విత్ ప్రదీప్ మాచిరాజ్. నిజంగా చెప్పాలంటే అమ్మతో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఎమోషనల్ అయి ఉంటారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మగారు బయటికి రావటం ఎందుకు వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఎవరు మీరా లేకపోతే డైరెక్టర్సా లేకపోతే ఏంటి? ముందు నుంచి ఉంది. యాంకరింగ్ చేస్తున్నాడు మళ్ళీ అనిపించకుండా ఉండటానికన్నా 2 years గ్యాప్ తీసుకుంది బుల్లితెరకు అసలు వద్దు. అసలు అట్లాంటిది ఏమి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత మేబీ ప్రదీప్ చేస్తే కొంచెం పెద్ద డైరెక్టర్తోనే చేస్తాడేమో అని చాలా మంది టాక్స్ నడిచినాయి. కానీ చివరికి వచ్చేసరికి ఎందుకు నితిన్ భరత్ అని జబర్దస్త్ డైరెక్ట్ చేసిన వాళ్ళని, అంటే మీరు కూడా అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ తో చేయాల్సి వచ్చిందా లేకపోతే కథ బాగా నచ్చి కథలో బలం ఉంది చేస్తే హిట్ కొడతానన్న నమ్మకంతో చేశారా? కదే కొంత నానిని ఫాలో అవుతున్నారు అనుకుంటా. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, స్కూల్ మేట్స్. నితిన్ గారు ఒక పొలిటీషియన్ ని పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ నిజమా అండి? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ప్రదీప్ మాచిరాజ్. సో హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్. సో 30 రోజుల్లో ప్రేమించటం ఎలా, అందరూ ప్రేమించడం నేర్చుకున్నారా? సో ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. నిజంగా చెప్పాలంటే అమ్మతో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ అన్నప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఎమోషనల్ అయి ఉంటారు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మగారు బయటికి రావటం ఎందుకు వన్ ఆఫ్ ద రీజన్ అంటే ఎవరు మీరా లేకపోతే డైరెక్టర్సా లేకపోతే ఏంటి? అంటే ముందు నుంచి ఉంది. అంటే ఆవిడతో ఏదైనా స్టార్ట్ చేయించాలి అని నాకు ఎప్పుడు ఇష్టం అనమాట. అన్ని యూజువల్లీ అంటే ఇదంటే బయట కనిపించే యాక్టివిటీస్, కానీ యూజువల్లీ ఏం చేస్తున్నా నేను నాకు చాలా ఇష్టం ఆవిడతో స్టార్ట్ చేయడం. సో ఈ సినిమా కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా ఆవిడే, పూజకు కూడా ఆవిడే ఉన్నారు. సో అలాగే సరే అమ్మా, సినిమా మొదలు పెట్టావు కదా నువ్వు, ఇప్పుడు సినిమా అయిపోయింది, ఆడియన్స్కి ఫస్ట్ టైం ట్రైలర్ చూపిస్తున్నావు, ఫస్ట్ టైం, సో నువ్వే చేయాలి అని మెల్లగా ఒప్పించాను. షీఈ్ మై లక్కీ చామ్. ఆల్మోస్ట్ అమ్మగారు అసలు బయటికి ఎక్కడికి రారు కదా. చాలా ప్రిపరేషన్ చేయించి నేను ఏం కాదు ఎవరు అని ఫస్ట్ వీడియో తీసాం ఇంట్లో. సో దానికి ఒప్పించా ఫస్ట్. అదైన తర్వాత కాదు, మీడియా, స్టేజ్ మీద లైట్స్ అవన్నీ సరదాగా వచ్చి ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయేం కాదు. అండ్ నిజంగా ఆవిడ రావడం, ఆవిడ లాంచ్ చేయడం ఒక పాజిటివిటీ వచ్చింది, ఒక మంచి వైబ్ క్రియేట్ అయింది సినిమాకి. అమ్మొచ్చి ట్రైలర్ లాంచ్ చేశారు కాబట్టి ట్రెండింగ్ 1లో ఉంది. నేను ఇవాళ అమ్మ సో ఇప్పుడు చాలా బిజీ అయిపోతావు అమ్మ, నువ్వు టచ్ చేస్తే ట్రెండింగ్ 1కి వచ్చేసాము. నేను చాలా రోజులు అయింది ఆ నెంబర్ చూసి కూడా. ఐ మీన్ ట్రెండింగ్ నెంబర్ 1. హెవీ ట్రాఫిక్ డిజిటల్లీ కదా, డైలీ చాలా వస్తూ ఉంటాయి. మన సినిమా అంటే ఇంతలాగా ట్రైలర్ని అందరూ చూస్తున్నారు, ఏంటి సినిమా అనేది ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొకటి అమ్మకి మీకున్న బాండింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. అది లైక్ ఫ్రెండ్స్ లాగా హ్యాపీగా చిల్. అమ్మ కూడా నార్మల్ మన ఇళ్ళల్లో అమ్మలు ఎలా అయితే తిడతారో అంతే. సో కొంచెం కూడా కెమెరా ఉంది, మైక్ ఉంది, ఏం ఆలోచించకుండా అసలు ఉండదు. నో ఫిల్టర్స్ కదా, దే ఆర్ వెరీ ఇన్నోసెంట్, దే ఆర్ వెరీ స్వీట్. అవును. సో అండ్ ఇంకొకటి తొలి ప్రేమ, వరుణ్ తేజ్ సేమ్ టైటిల్ పెట్టి హిట్ కొట్టేశారు. సో అలా అని అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అదే సెంటిమెంట్ తో మీరు కూడా వర్కౌట్ చేద్దాం అనుకున్నారా లేకపోతే? లే అంటే అట్లా ఏం లేదు. ద మెయిన్ మేజర్ ఫ్యాక్టర్ వాజ్ కథకి మ్యాచ్ అయ్యి కథతో పాటే వచ్చింది ఇది. ఇంకా కథ పూర్తిగా ఫార్మేషన్ అవ్వక ముందు నుంచి ఈ టైటిల్ ఉంది మా దగ్గర. సో అప్పుడే రిజిస్టర్ చేసుకోవడం, అప్పుడే అన్నీ అనుకున్నాం దానికి. బట్ స్లోలీ వీ అండర్స్టూడ్, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ పవర్ స్టార్ గారి టైటిల్ ఇది. చాలా అంటే ఫ్యాన్స్కి కానీ వాళ్ళకి కానీ ఎలా అంటే అరే మంచి సినిమాకి మంచి టైటిల్ పెట్టారు అని అనిపించుకోవాలి కదా. ఎందుకు పెట్టారు ఈ టైటిల్ అని అనిపించుకోకూడదని వీ వర్క్డ్ రియలీ హార్డ్. అండ్ టైటిల్ జస్టిఫికేషన్ ఉంది. డెఫినెట్లీ. అండ్ భయం కంటే ఎక్కువ బాధ్యత. యు బీన్ ఫాలోయింగ్ వాళ్ళందరి సినిమాలు, మీకు కూడా ఇష్టం, మనకు కూడా ఇష్టం అందరికీ ఆ హీరో. సో అలాంటి సినిమా టైటిల్ పెట్టినప్పుడు ఏదో క్యాజువల్గా పెట్టేద్దాం, హైప్ వచ్చేస్తుంది, జనాల్లో అటెన్షన్ వచ్చేస్తుంది అని అసలు ఎప్పుడు ఉద్దేశం లేదు. ఓకే, రీచ్ అవుట్ ఈజీగా ఉంటుంది. జనాలకి చెప్పేటప్పుడు చాలా పెద్ద టైటిల్, 4 లైన్ల టైటిల్ ఈ మధ్యకాలంలో రావట్లేదు కదా. ఇప్పుడు అన్ని షార్ట్ 1 word, ఇంత సింపుల్గా క్యారెక్టర్ టైటిల్స్ వస్తున్న టైంలో ఇంత పెద్ద టైటిల్ తీసుకున్నప్పుడు చెప్పడం కష్టం. ప్రమోషన్స్ అప్పుడు హ్యాష్ట్యాగులు రావు, వీటికి రావు, పెద్ద టైటిల్ పెద్దగా వస్తుంది. బట్ అన్నిటికంటే ముఖ్యం పెద్దదా చిన్నదానికంటే ఈజీ టు రిమెంబర్.
అందరి నోళ్ళల్లో ఆల్రెడీ నానిన టైటిల్ కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఈజీ అనే ఫ్యాక్టర్ ఉంది, కానీ బాధ్యత అయితే గట్టిగా ఉంది. ఇంకొకటి పెద్ద టైటిల్స్ ప్రదీప్ మాచిరాజ్కి బాగా వర్కౌట్ అయినాయి అని కూడా స్టార్ట్ చేస్తుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఇంత tag. ఇది చాలా పెద్ద టైటిల్. అంటే అలా వచ్చేసేయండి, అలా కలిసి వచ్చాయి. అండ్ నేను చేస్తున్న కైండ్ ఆఫ్ ఫిలిం అలాంటివి కాబట్టి టైటిల్ పెద్దగా ఉన్నా ఈజీగానే ఉంది. తెలుసా పవన్ గారికి టైటిల్ పెట్టారు, ప్రదీప్ దీనిలో హీరో, నితిన్ భరత్ డైరెక్ట్ చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసా ఇన్ఫర్మేషన్? ఏమో సార్, అంటే మీరు అడగడం ట్రై చేశారా లేకపోతే? అంటే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితులు, ఆయన ఉన్న పొజిషన్లో ఐ థింక్ బయట ఏం జరుగుతోంది, ఏం సినిమాలు ఏ టైటిల్ వస్తున్నాయి నాకు తెలిసి ఆయనకి లేదు. అంటే అట్లీస్ట్ ఆయన టైటిల్ కదా. అయ్యో, ఆయన అసలు ఇవేం పట్టించుకోరు అసలు ఆయన లేదు. తెలుస్తుందేమో, డెఫినెట్లీ తెలుస్తుంది. మాకేంటంటే ఒక మంచి హిట్ వచ్చి సినిమా బాగా ఆడితే అప్పుడు తెలిస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఆయనకి అరే నా సినిమా టైటిల్, ఫస్ట్ సినిమా టైటిల్ ఇది వీళ్ళు పెట్టుకున్నారు అండ్ హిట్ అయింది సినిమా అని ఆయన హ్యాపీ ఫీల్ అయితే మాకు చాలా హ్యాపీ. ఇప్పుడు ఈ కొంచెం టచ్ లో ఉంటా చెప్తా, షోకి పవన్ గారు వచ్చారా? లేదు, రాలేదు. ఐ థింక్ పవన్ గారు నాకు మిస్ అయ్యారు అనుకుంటా. టీవీ షోస్ కి కష్టం. బట్ చూస్తే ఇప్పటి వరకు యాంకర్ గా ఉన్న మా ప్రదీప్ గారు అంటే ఒక్కసారిగా మీ షోలకి అందరు గెస్ట్ గా వచ్చి, అంటే గెస్ట్ ఇన్ ద సెన్స్ ప్రమోషన్ కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒక్కసారిగా మీరు గెస్ట్ గా వెళ్తున్నప్పుడు ఎలా ఉంది యాంకర్స్ వరల్డ్? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మొన్న టీవీ షోస్ వాటికి నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు నేను అదే చెప్పాను, ఇదే స్టేజ్ మీద కొన్ని 100 సినిమాలు యాక్టర్స్ వచ్చేవాళ్ళు, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ సినిమా. ఇప్పుడు నా సినిమా, నా డైరెక్టర్స్, నా యాంకర్స్ అందరూ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ సరియల్, ఇట్స్ చాలా స్పెషల్ మూమెంట్ లాగా అనిపించింది. అంటే ఫుల్ సర్కిల్ అవుద్ది కదా, ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చి యూ డూ థింగ్స్. అంటే హోమ్ గ్రౌండ్ మీద వెళ్ళి బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా, మన పిచ్చి ఇది, మన పిచ్చి ఇన్ని రోజులు ఆడిన పిచ్చి ఇది. సో దట్ వాజ్ ఈజీ ఫర్ మీ. అక్కడికి వెళ్ళడం, వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం, సినిమాని ప్రమోట్ చేయడం, అండ్ వాళ్ళు చాలా ఓపెన్లీ యూనో నాకు కొంచెం ఎక్కువ టైం కేటాయించి నా సినిమాని ఇంకా ప్రమోట్ చేయడం. ఐ థింక్ దట్ గుడ్ విల్, అది ఆ బాండింగ్ నాకు చాలా బాగా అనిపించింది. సో ప్రదీప్తో సినిమా తీయటం ఈజీయే, కానీ మార్కెటింగ్ చేసుకోవడం అంతకన్నా డబుల్ ఈజీ. అలా ఏం లేదు, ఆయనే చూసేసుకుంటారు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం. ఓకే ఓకే చూసేసుకుంటారు. ఇప్పుడు నాకు ఎవరైనా కథ చెప్పడానికి వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, సార్ ఏముంది సార్ మీ మార్కెట్కి ఏదైనా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేస్తారు, ఇది అయిపోతుంది, ప్రమోషన్స్ ఎలాగో మీరు చేసేస్తారు, అన్నీ నేను చేసేస్తే ఇంకేముంటుంది అక్కడ. బట్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్. ఇట్స్ ఎంత ప్రమోట్ చేసినా, సినిమాని ఎన్నిసార్లు చెప్పినా ఆడియన్స్కి ఒక ఇంట్రెస్ట్ కలగాలి, మనలాగే మనకు ఒక ఇంట్రెస్ట్ కలగాలి ఒక సినిమా చూడాలని. అండ్ చూద్దామని బయలుదేరిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటే ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ హిట్. ఓకే, సో ఈ డిసప్పాయింట్ అంటే ఎస్పెషల్లీ టీవీలో నుంచి వచ్చే యాక్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు సినిమా హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు, తీస్తున్నారు, సినిమా ప్రమోషన్ చేస్తున్నారు అన్నప్పుడు కూడా మనకి నెగిటివ్ కామెంట్స్ కూడా వినపడతాయి. ఒక పక్క పాజిటివ్ వినపడుతుంది, ఒక పక్క నెగిటివ్ వినపడుతుంది. ఇది విన్నప్పుడు ఎలా తీసుకుంటారు, అది విన్నప్పుడు ఎలా తీసుకుంటారు? ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. అది అంటే పాజిటివ్కి మనం ఎంత ఆనందపడతామో, నెగిటివ్కి అంత బాధపడ. ఇట్ ఈస్ బ్యాలెన్స్. పబ్లిక్ డొమైన్లో వర్క్ చేస్తున్నాం మనం, అంటే ఇట్స్ అన్ ఓపెన్ ఫారం, ఓపెన్గా వీఆర్ వర్కింగ్. నాకు తెలిసి మన సెన్సిబిలిటీస్ రైట్ అయ్యి ఉండి, మన అప్రోచ్ కరెక్ట్గా ఉంటే అంత నెగిటివిటీ ఉండదని నా ఫీలింగ్ ఎప్పుడు. అంటే యు ఆర్ నాట్, చూసేవాడి ఈగోని నేను హర్ట్ చేయకుండా, నేను వాడిని ఛాలెంజ్ చేయకుండా, నేనేం చూపించినా నువ్వు చూస్తావు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నాలో లేదనుకోండి, ఆబ్వియస్లీ నెగిటివిటీ ఉండదు. ఇట్ ఈస్ ఆల్ మనం ఎలా అప్రోచ్ అవుతాం వాళ్ళ దగ్గరికి. నేనేం చెప్దాం అనుకుంటున్నా, ఒక సరదాగా సినిమా చేశాను, సమ్మర్ హాలిడేస్లో సరదాగా వచ్చి చూసేళ్ళండి, మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్, ఐఎమ్ సెండింగ్ అన్ ఇన్విటేషన్, రండి. అంటే మా ఇంట్లో పండగ, మా ఇంట్లో పూజ అని ఎలా పిలుస్తాం మనం, అలాగే థియేటర్స్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, రండి అంతే. అండ్ టెలివిజన్ నుంచి వచ్చామా, ఎక్కడ వచ్చామా అంటే 2025లో ఏం నడుస్తుందంటే అండి, ఇదివరకు కాలంలో ఉండేది కదా, 90s షారుఖ్ ఖాన్ గారు వచ్చినప్పుడు, విజయ్ సేతుపతి గారు, శివకార్తికేయన్ గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎలాంటి ఫేజెస్ నడుస్తున్నాయో అప్పుడు. ఇప్పుడు ఆ ఫేజ్ ఉంది. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఏ సైజ్ ఆఫ్ స్క్రీన్లో కనిపిస్తున్నా చూస్తున్నారు. అది ఫోన్లో మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మీరు ఇప్పుడు దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇప్పుడు సుమన్ టీవీ తరఫు నుంచి మీరు ఇప్పుడు చేస్తూ వచ్చారు, ఐ నో యూ ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ నౌ. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ జనాలు చూస్తున్నారు అంటే మీరు సినిమా స్క్రీన్ మీదే చేయక్కర్లే, మీ సెల్ ఫోన్లో మీ ఇంటర్వ్యూ చూసి కూడా మీకు అట్రాక్ట్ అయ్యి మీ షోస్ చూస్తారు కదా. సో ఇట్ ఈస్ ఆల్ వాట్ వీ డెలివర్, స్క్రీన్ సైజ్ ఏం లేదు.
బట్ ఎంటర్టైన్మెంట్ బాగా మిస్ అవుతున్నారు అనుకుంటా. నేనా వాళ్ళ అన్ని షోలు, అన్ని ఛానల్స్ ఉంటుంది. ఒక్కసారిగా బిగ్ స్క్రీన్ మీదకి వచ్చి డైరెక్టర్ గారు చెప్పింది అలా యాక్ట్ చేసి వెళ్ళిపోయి కూర్చొని చాలా టాస్క్ అండి ఇది ఒక నేను ఇందాక కూడా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నా, టీవీ అంటే పర్లేదు, అవును నేను అలవాటయ్యాను, వాళ్ళకి నేను అలవాటయ్యాను. సో ఇట్ ఈస్ ప్రదీప్, ఎలా ఉంటాడో ప్రదీప్ అలాగే ఆ షోస్. ఇక్కడ ఇది కాదు కదా, ఇక్కడ వీడికి కొన్ని ఇది చెక్కిన క్యారెక్టర్, అంటే డైరెక్టర్స్ ఊహించుకుని రాసుకున్నది. ఇతను ఇలాంటి బట్టలు వేసుకుంటాడు, ఇతను ఇలా మాట్లాడతాడు, ఇతను ఇలా ఉంటాడు. అస్సలు ఫ్రీడమ్ ఉండదండి ఇందులో. చెప్పినట్టే చేయాలి. సో చిన్నపిల్లల పాఠాలు అప్పచెప్పాలి, క్యారెక్టర్ కదా, లేకపోతే ఆ వరల్డ్ లో ఉండలేరు. మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటారు. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇందులో టఫెస్ట్ పార్ట్స్ ఏంటంటే రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, టీవీలో ఇవేమి హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ జోకులు వేసి వెళ్ళిపోయాం. రొమాన్స్ చేసిన పెద్దగా అనిపించదు కదా, అక్కడ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కథ చెప్తున్నప్పుడు మరి రాజకుమారి ఉంది, రాజకుమారి ఊరికే రాజకుమారి. సో అలాంటి అమ్మాయి దగ్గరికి ఈ అబ్బాయి వెళ్ళాడు పట్నం నుంచి. సో ఇట్ ఈస్ అన్నీ కొత్త కదా, యూ ప్లేయింగ్ సంథింగ్ న్యూ. సో ఐఎమ్ ఎగ్జైటెడ్ దట్ ఆడియన్స్ కూడా కొత్తదనం కనిపిస్తుంది అని. నేను ఒక అమ్మాయి అంట పడ్డం, అమ్మాయి అంట పడ్డం, ప్రేమించడం, పాటలు, డ్యాన్స్, దిస్ ఆర్ ఆల్ థింగ్స్ ఫ్రెష్ ఫీల్. నా నుంచి కొత్తగా ఏదైనా చూద్దాం అంటే నేను కొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను అంటే అది అక్కడ మైక్. సో యాంకరింగ్ చేస్తున్నాడు మళ్ళీ అనిపించకుండా ఉండటానికన్నా 2 years గ్యాప్ తీసుకుంది. బుల్లితెరకు అసలు వద్దు, బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు యాంకర్ ప్రదీప్ మనకు కనిపించకూడదు, ఓన్లీ హీరో ప్రదీప్ కనిపించాలి. లేదు అసలు అట్లాంటిది ఏమి ఒకటి మానేసి ఒకటి చేయాలి నేనేమో అనుకోలేదు. ప్రీవియస్ డిసెంబర్ వరకు నేను డాన్స్ షో ఫినాలే వరకు చేసేసాను ఆ సీజన్. సో కమిట్మెంట్స్ ఫినిష్ చేసిన తర్వాత ఈ సినిమాకి కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చింది నా టైం, బికాజ్ మేము ట్రావెల్ చేస్తున్నాము, డిఫరెంట్ లొకేషన్స్లో తీస్తున్నాము, అండ్ యంగ్ టీమ్ అందరం కొత్త వాళ్ళం. సో టీమప్ అయి ఉన్నాము. ఏదో నా డేట్స్ వచ్చినప్పుడు నేను షూటింగ్కి వచ్చి నేను చేసుకుని వెళ్ళిపోయే పొజిషన్ అనుకోండి, మిగతా డేట్స్లో నేను టీవీ చేసుకుంటాను. ఇక్కడ అలా కాదు, అంటే 5 days షూట్ చేస్తున్నామంటే దానికి 10 days ముందు ప్రిపరేషన్, లుక్ అండ్ ఫీల్ ఏం చేద్దాం, ఏ లొకేషన్లో తీస్తున్నాము, అక్కడ తీయగలమా లేదా, కండిషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, డేట్స్ ఏంటి, ఇవన్నీ వి ఆల్ వర్క్ టుగెదర్ అందరు. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. ఈ రోజు ప్రదీప్ మాచిరాజు అంటే కొన్ని పేజీలు ఉన్నాయి చదువుకోవడానికి. సో ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ప్రదీప్ కి మంచి ఫ్యాన్స్, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, అమ్మమ్మలు కూడా. అవును. సో మరి ఊరికే రాదు కదా, కష్టం ఇదంతా. 12 గంటలు నిలబడి 15 గంటలు నిలబడితే అది ఆయనకు వచ్చిన సక్సెస్, ఊరికే రాలే. అంటే ఈ లైన్ ఆఫ్ వర్క్ లో మన ప్రోడక్ట్ ఇంతే కనిపిస్తుంది. మనం చేసేది ఏ వర్క్ అయినా ఎడిట్ అయిపోయిన తర్వాత ఆ ఫుటేజ్ ఫైనల్ కట్ ఇంతే ఉంటుంది. బట్ దాని వెనకాల ఇంత వర్క్ లోడ్ ఉంటుంది, ఇంతమంది పీపుల్ వర్క్ ఉంటుంది. సో నాకు ఎవరైనా ఈ జాబ్ ఈజీ అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ మీదేముంది, ఏదో మాట్లాడేస్తారు, 4 డబ్బులు వచ్చేస్తాయి అంటారు. అలా రావు. ఒకళ్ళైనా సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క ఉన్నారు, అక్క బావ సెటిల్డ్ ఇన్ US. ఓకే. సో మ్యారేజ్ అయిపోయింది, అక్క అక్కడే ఉంటారు. సో అక్క కూడా అసలు తెలియదు ఎలా ఉంటారు కూడా కదా. మా వాళ్ళు ఎప్పుడు అసలు ఎక్కువ ముందుకు రారు. మీకు ఇష్టమా అది, లేకపోతే వాళ్ళకి ఇష్టమా అది? ఏంటండి, మనం చాలా దూరంగా ఉండాలి, ప్లాన్డ్. నీ జాబ్ నీది, అది మా జాబ్ మాది ఇది. సో మాకేంటంటే వి డోంట్ గెట్ వర్క్ ఎట్ హోమ్. దాన్ని అక్కడ వర్క్ అయిపోయింది, షూట్ అయిపోయింది అంటే నేను ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఇంకా ఆ టాపిక్స్ ఎక్కువ ఏమి ఉండవు. ఎప్పుడైనా మమ్మీ ఏదైనా షో చూస్తూ చెప్తారు అంతే. అంటే వీఆర్ లైక్ దాట్ ఓన్లీ. అలా ఏం లేదు, దూరం ఉండాలని కాదు, కానీ వాళ్ళకి మేము వచ్చి ఏం చేయాలి, కెమెరా ముందు మేము ఎందుకు అంటారు అంటే. సో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత మేబీ ప్రదీప్ చేస్తే కొంచెం పెద్ద డైరెక్టర్తోనే చేస్తాడేమో అని చాలా మంది టాక్స్ నడిచినాయి. కానీ చివరికి వచ్చేసరికి ఎందుకు నితిన్ భరత్ అని జబర్దస్త్ డైరెక్ట్ చేసిన వాళ్ళని, అంటే మీరు కూడా అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ తో చేయాల్సి వచ్చిందా, లేకపోతే కథ బాగా నచ్చి కథలో బలం ఉంది చేస్తే హిట్ కొడతానన్న నమ్మకంతో చేశారా? కథే అండి. అంటే ఇందులో ఫస్ట్ నితిన్ భరత్ కథ అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఎవరు ఈ కథ తీసుకొస్తున్నారు. ఇఫ్ నితిన్ భరత్ ఈ కథ తీసుకొస్తున్నారు అంటే నాకు వాళ్ళ సెన్సిబిలిటీస్, వాళ్ళ అన్నీ తెలుసు నాకు వాళ్ళ గురించి. అంటే ఎలాంటి కథలు, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఆర్ ఎంత క్లీన్ ఫిల్మ్స్ తీయగలరు. ఆర్ ఫస్ట్ సినిమాకి వాళ్ళు ఎంచుకున్న కథ, అండ్ ఆ కథకి నేను చేయాలి అని అనుకోవడం అంటే వాళ్ళు ఎంత ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుని ఉంటారు. ఇఫ్ సంబడీస్ డెబ్యూ ఎంత సీరియస్గా ఉంటారు.
అంటే వాళ్ళు ఇంకొక 1 year ట్రై చేసి ఇంకో 6 months ట్రై చేసి ఇంకొక బెటర్ హీరో పెద్ద హీరోకి వెళ్ళొచ్చు, డెఫినెట్లీ వెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా మంచి కథ ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా. బట్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, నాతో చేయాలని కోరుకున్నారు అంటే వాళ్ళ ఐడి కార్డ్ ఇది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి దిస్ ఇస్ దర్ ఫస్ట్ ఫిలిం. ఎవరైనా దగ్గరికి వెళ్ళి కథ చెప్తే నెక్స్ట్ నీ ప్రీవియస్ ఫిలిం ఏంటమ్మా అంటే సార్ నా ప్రీవియస్ ఫిలిం ఇదని చూపించాలి కదా. అది చూపించేంత రెస్పెక్ట్ ఈ సినిమా వాళ్ళకి ఇవ్వాలి. సో ఇన్ని బాధ్యతల మధ్యలో అన్న మనం చేద్దాం ఈ కథ బాగుంటుంది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ తెలిసిన వాళ్ళతో సినిమా అంటే పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా అని నేను ఆలోచించలేదు. నా ఫస్ట్ సినిమా చేసింది మున్నా గారు డెబ్యూ, నేను ఇప్పుడు చేస్తున్న నితిన్ భరత్ డెబ్యూ. అండ్ ఇందులో చాలా మంది డెబ్యూస్ ఉన్నారు. వి ట్రైడ్ ఎక్స్పెరిమెంటెడ్. దీపికా పిల్లి లీడ్గా డెబ్యూ ఆవిడ. అండ్ మా ఇందులో చాలా మంది అన్ని కొత్తగా నేర్చుకున్నాం. మా ప్రొడక్షన్ హౌస్ ఇస్ డెబ్యూ, ఇట్స్ ఫస్ట్ ఫిలిం. మాంగ్స్ అండ్ మంకీస్ ఫస్ట్ ఫిలిం ఇది. సో ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఇందులో శ్రీధర్ అని ఒక అబ్బాయి లిరిసిస్ట్ లేలే సాంగ్ రాశాడు. అబ్బాయి హిస్ ఫస్ట్ సాంగ్. ఇదే మొట్టమొదటి ఆ సినిమా పాట. అండ్ ఈజ్ హ్యాపీ దట్ ఉదిత్ నారాయణ గారు పాడారు ఆ పాట. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే సి యంగ్ డెబ్యూస్లో ఒక ఎనర్జీ, గో ఫర్ ఇట్, వెళ్దాం, ఏం కాదు చేద్దాం అని ఇన్హిబిషన్స్ ఉండవు. ఇదైతే ఏమవుద్ది అదైతే ఏమవుద్దని ఇలాంటివి ఉండవు. అదొక ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడు. కొత్త వాళ్ళకి అందరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఇంతమంది కొత్త వాళ్ళము అంటే వీఆర్ యంగ్స్టర్స్ ఇన్ పాయింట్ ఆఫ్ సినిమా. మేము బేబీస్ ఇంత సినిమా వరల్డ్లో. సో అన్నీ నేర్చుకుంటూ చేసాం కాబట్టి నాకు ఏ రోజు పెద్ద డైరెక్టర్తో చేయాలి లేకపోతే పెద్ద బ్యానర్లో చేస్తే కానీ చేయకూడదు. చేయాలనుకుంటే చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ వస్తున్నాయి. నేను ఇట్స్ ఆల్ డిసైడెడ్, డెస్టినీ, అంతే. ఇలా వర్క్ చేయాలనుకున్నాం. బట్ ఈ బాండింగ్ ఈ జర్నీ మాత్రం మళ్ళీ ఇంకెక్కడ రాదు. అంతే కదా. ఎందుకంటే మేము ఎన్ని ఫ్రైడేలు ఎన్ని సాటర్డేలు చూసుంటాం, ఎంతమంది కొత్త హీరోలను చూసుంటాం. ఈ 9 yearsలో ఎన్ని 100 ఇంటర్వ్యూస్ చేసి ఉంటాము. నా దగ్గర అంటే మీ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక సినిమా తీసున్నాడు, ఆల్రెడీ యాంకర్గా ప్రూవ్డ్ ప్రదీప్ మాచిరాజ్. అంటే ఒక స్టార్, అంటే చిన్న హీరోకున్న ఒక స్టార్డమ్ బయట ఉంది. చెప్పొచ్చు నాకు డైరెక్టర్స్ వీలైనప్పుడు అట్లీస్ట్ నాకు హీరోయిన్ అన్నా కొంచెం పెద్ద హీరోయిన్ కావాలి అని డిమాండ్ కూడా చేయొచ్చు. నేను ఈ సినిమా గురించి కొంతమందిని కనుక్కున్నప్పుడు చెప్పారు, ఏదైతే చెప్పారో డైరెక్టర్స్ అది ఫాలో అయ్యాడు. ఎవరైతే కాస్ట్ అండ్ క్రూ ఉన్నారో వాళ్ళని ఫాలో అయ్యాడు. కానీ నాకు అది కావాలి ఇది కావాలని నో రెస్ట్రిక్షన్స్. అందుకే ప్రదీప్ మాచిరాజ్ ఈ సినిమాకి హీరో అయ్యాడు అని చెప్పగానే నేను కూడా కొంచెం షాక్ అయ్యా. మేబీ పెట్టొచ్చు రెస్ట్రిక్షన్స్, పెట్టలేదంటే అంటే మనం అది గోత్రు అయ్యి వచ్చాం కదా, మనకు తెలుసు అది. ఇప్పుడు నాకు కూడా ఎవరో ఒకళ్ళు ఈ అబ్బాయి ఎందుకు అని అనుకుని ఉంటే నేను, సో ఐ ఫేస్డ్ ఇట్. సో అలా మన వాళ్ళని మనం కాకపోతే ఇంకెవరితో పనిచేస్తాం. ఇప్పుడు వెన్ వీ ఓన్లీ డోంట్ కన్సిడర్ దెమ్, బయట వాళ్ళు ఎందుకు కన్సిడర్ చేస్తారు ఎవరైనా? అంతా హీరోస్ డిసిషనే కదా సినిమా అంటే. అవునా? అయితే స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా ఆయన చెప్పిన వాళ్ళే యాక్టర్. చిన్న రోల్కి కూడా హీరో చెప్పిన డిసిషనే కదా. ఇప్పుడు అంతా అదే నడుస్తుంది ఇండస్ట్రీ. అలాగే ఉండదండి. అంటే సి నౌ ఏమైందంటే ఎవ్రీబడి ఆర్ సీరియస్. బికాస్ సినిమా ఇది వరకు ఇట్ ఈస్ అన్ ఓన్లీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ ఎ సీరియస్ బిజినెస్. బికాస్ చాలామంది టైం, ఎనర్జీస్, మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు. అండ్ స్కేల్ పెద్దదైపోయింది. వరల్డ్ ఈజ్ వాచింగ్ అవర్ సినిమాస్. మనం ఏం సినిమాలు తీస్తున్నామా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో అది యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ చాలా అంటే వీళ్ళని పెట్టుకుని వాళ్ళని పెట్టుకుందాం సర్దేద్దాం అని మోడ్ దాటేశారు. నౌ దే ఆర్ వెరీ సీరియస్ దట్ కథ ఏంటి, కంటెంట్ ఏంటి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, మార్కెటింగ్ ఎలా జరగాలి, ఈ ఎవ్రీథింగ్ దే ఆర్ సీరియస్ అండి. ఐ థింక్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో సినిమా అంత సీరియస్గా అవడానికి కారణం ఆడియన్స్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్. కాంటెంట్ ఉంటేనే వెళ్తున్నారు థియేటర్స్. దే వెరీ స్ట్రిక్ట్. నేను నా టైంలోంచి నీకు 3 hours స్పెండ్ చేస్తున్నా అంటే నీకు అపాయింట్మెంట్ ఇస్తున్నా, థియేటర్కి వచ్చి మళ్ళీ నా జేబులో డబ్బులు తీసిస్తున్నా. నీకు డబ్బులు 3 hours టైము, ఫ్యామిలీ వస్తే బయటకు 2000 అవుద్ది. వాళ్ళు 3 hours టైం స్పెండ్ చేసి నేను అక్కడికి వచ్చి వాళ్ళని ఈగో హర్ట్ చేసి కనిపెట్టు వీడెవడో చెప్పు ఇప్పుడు ఇది కామెడీ అన్నాను అనుకో, ఓకే అమ్మా నువ్వే చేసుకో అంటారు. సో అంతే, లైట్ హార్ట్ ఫిలిం ఇద్దామని అంతే. సో అదే మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ప్రతి సినిమాకి మహేష్ బాబు గారితో మీకు సెంటిమెంట్ కదా. అంటే అది ఆయన మంచితనం, దట్స్ ఎ స్వీట్నెస్. ఫస్ట్ టైం ఏ ఎనర్జీతో అయితే నేను వెళ్ళి ఎగురుకుంటూ వెళ్ళి చూపించాను పాట, ఇమ్మీడియట్ ఎనర్జీ సూపర్ అబ్బాయి భలే ఉంది అని, సార్ మీరు లాంచ్ చేయాలి సార్ అని. ఓకే అన్నది. ఈసారి అంతే, ఈసారికి కొత్త సినిమా వచ్చిందా, పాట రెడీయా అన్నారు. రెడీ సార్ అని ఫుల్ వీడియో సాంగ్ ఆయన చూపించాను ఫస్ట్.
సో ఆయన చూడగానే నమ్రత గారు కూడా చూశారు. సో వెరీ హ్యాపీ. భలే ఉంది, భలే పట్టుకొస్తాము పాటలన్నీ అంటారు. అండ్ టు హిస్ ఫేవరెట్ సింగర్ ఉదిత్ నారాయణ గారు పాడారు. సో ఈ సైడ్ ఐల్ డూ ఇట్, నో ప్రాబ్లం. దట్స్ హిస్ స్వీట్నెస్. ఆయన అంటే నేనే నీలి నీలి ఆకాశం ఒక 300 టైమ్స్ వినంట, మోర్ దెన్. సో కరోనా టైము మంచిగా వాకింగ్ చేస్తున్నామంటే ఫీల్ గుడ్ సాంగ్ అనమాట. వన్స్ ఇన్ లైఫ్ టైం అది. అంతే. మీకైతే లైఫ్ టైంలో అలా నిలబడిపోద్ది. అదే సార్, అది అంటే వెన్ యూ లుక్ బ్యాక్ కొన్ని ఇయర్స్ తర్వాత అయినా నువ్వు చెప్పుకోవడానికి, నీ డెబ్యూ సినిమా సాంగ్ నువ్వు ఫస్ట్ టైం హీరోగా ట్రై చేస్తున్న ఒక పాట 350 మిలియన్లు దాటి వెళ్ళి థియేటర్కి తీసుకొచ్చింది జనాల్ని అంటే యాజ్ అ లైఫ్ టైం గుర్తుండిపోయే విషయం. అంతే కదా. సో నెక్స్ట్ ఏంటి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరా సినిమా టైటిల్? నేను ఇందాకే మాట్లాడారు పెద్ద పెద్ద టైటిల్స్ కదా, ఈసారి చిన్న టైటిల్తో వస్తా. 2 లైన్స్ అనమాట. సో ఇప్పుడు ప్రదీప్ గారు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? అందరు వెయిటింగ్ అసలుకి. చేద్దాం త్వరలో. ఇప్పుడు అసలు యాంకర్ ప్రదీప్ అంటే ఇష్టపడతారా, హీరో ప్రదీప్ అంటే ఇష్టపడతారా మీరు? ప్రదీప్ అంటే ఇష్టం. ప్రదీప్ అంటే ఇష్టపడతారు అంతే. టైటిల్ వద్దు, టైటిల్ వర్క్ వల్ల కదా. ప్రదీప్ అంతే. అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ 2 సినిమాలకు ముందు కూడా యాంకరింగ్ చేసేటప్పుడు జూలై అవి కూడా చేశాను. 100% యాక్టింగ్ అంటే ఇష్టమే చేయటమా, లేకపోతే ఆ డైరెక్టర్స్ తో ఉన్న చనువుతో చిన్న క్యారెక్టర్ చేయాల్సి వచ్చిందా? లేదు, అలా ఏం లేదు. నేను ఏ రోజు మీకు ఇందాక చెప్తున్నాను, వెనక ముందు ఏం ఆలోచించలే, మనకు రావడమే ఎక్కువ గొప్ప. అసలు ఏమొచ్చింది, ఏంటది, అది ఏంటి ఫస్ట్ ఇది చేస్తే నువ్వు ఇలా అయిపోతావు, ఇలా ఉంటుంది, అలా ఏం లేదు. నాకు ఎప్పుడు రేడియో చేస్తున్నప్పుడు డైరెక్టర్స్ యాక్టర్స్ వచ్చేవాళ్ళు ప్రమోషన్లకి. సో వాళ్ళతో తిరిగి వాళ్ళని చూసేసేవాడిని, ఏంటి ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి ఎలా ఉంది విషయం ఏంటి అన్ని దగ్గరుండి చూసేవాళ్ళు. టెలివిజన్కి వచ్చినప్పుడు కూడా కలుస్తూ ఉంటారు అందరూ. ఇది సైమల్టేనియస్లీ ఇప్పుడు సుకుమార్ గారు 100% లవ్ వచ్చినప్పుడు కూడా సార్కి తెలియదు, ఫస్ట్ నేను టీవీలో షో చేస్తానని తెలియదు ఆయనకి. ఒకరోజు షూటింగ్కి తబిత గారు షూటింగ్కి వచ్చారు. ఆవిడ వచ్చి, ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ ఉన్నాడు, ఈ అబ్బాయి టీవీలో అత్త కోడలు షో చేస్తాడు, చాలా బాగా. అబ్బాయి ప్రదీప్ చెప్పలేదు నువ్వు టీవీలో యాంకర్, ఇది మా వాళ్ళు తీసుకొచ్చారా. 2-3 days అయిపోయింది అప్పుడు షూట్. ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉండేవాడిని, ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉండే. సో ఇట్ ఈస్ లైక్ అనే సూపర్ అబ్బాయి, నువ్వేం చెప్పుకోకుండా వచ్చావు, మామూలుగా ఏదో చేస్తున్నావు అంటే, ఎందుకు ఏదైనా మంచిది అని చేద్దాం కదా, ఎందుకు సార్ 70mm స్క్రీన్ మీద అట్లా నాగ చైతన్య గారు, తమన్నా గారు ఇంతమందితో యాక్ట్ చేసే ఛాన్స్ దొరుకుతున్నప్పుడు ఐ వాజ్ ఆల్ ఎక్సైటెడ్. సో అలాగే నేను త్రివిక్రమ్ గారి జులైలో చేయడం జరిగింది. దెన్ ఆయన అత్తారింటి దారేది చేయించిన తర్వాత, సో ఈ 2 చేసిన తర్వాత దెన్ హీ సైడ్ చాలా మంచి రీకాల్ వాల్యూ ఉన్న ఫేస్ నీకు ప్రతి ఇంట్లో ఇష్టపడతారు, సో మేక్ ష్యూర్ ఏదైనా మంచి సినిమా చేయి, చిన్నది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా చేయని ఆయన ఇచ్చిన ఐడియా. సో పెళ్లి చూపులకు బిఫోర్ విజయ్ దేవరకొండకి ఎవడే సుబ్రహ్మణ్యం ఇలాంటి చిన్న చిన్న మూవీస్ ఎలా పడ్డాయో, చిన్న చిన్న క్యారెక్టర్స్ లైక్ ప్రదీప్ మాచిరాజ్ కూడా ఏదో ఒక సినిమాతో, ఇదే సినిమాతో మేబీ ఓవర్ నైట్ స్టార్. లేదు, ఓవర్ నైట్ స్టార్ ఇస్ అ టఫ్ థింగ్. ఓకే, ఐ గో ప్రాసెస్ వైజే. ఎవరు ఓవర్ నైట్ కష్టమే, అది దాని వెనకాల ఉంటుంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రదీప్ అందరికి పరిచయం అవ్వాలి అంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇంత నిన్న ట్రైలర్ అనౌన్స్ చేస్తే విత్ ఇన్ 24 hours వైరల్ వెళ్తోంది. అండ్ మై 3 lakhs above. And it's trending number 1 అంటే ఇట్ ఈస్ నాట్ హైప్, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ గుడ్ విల్. అరే మన ప్రదీప్ ట్రైలర్ వచ్చిందంటరా, అదే సినిమా వచ్చిందంట, మనోడు ఏం చేశాడో అనే ఒక ఇంట్రెస్ట్ ఇంకా జనాల్లో ఉంది అంటే ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప ఇట్ ఈస్ నథింగ్ స్టార్ ఓవర్ నైట్. కొంత నానిని ఫాలో అవుతున్నారు అనుకుంటా. నేనా? నానిని ఇప్పుడు కూడా స్టార్ హీరోలాగా ఎవరు అనుకోరు. మన ఇంట్లో అబ్బాయి, మన పక్కన అబ్బాయి, మన అన్న తమ్ముడు అలా ఫీల్ అవుతారు కదా. ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ అచీవ్మెంట్ అండి అది. అవును, అంటే యాక్సెప్టెన్స్. సో ఐఎమ్ హ్యాపీ. మా తమ్ముడో, మా బావో, మా అన్నో అన్నట్టు ట్రీట్ చేస్తారు. సో నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీరు ఆయన ఫాలో అవుతున్నారా? అలా ఏం లేదు. సి దిస్ ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్స్. అంటే లుక్అప్ టు స్టాండర్డ్స్ సెట్ చేసిన వాళ్ళు కదా వాళ్ళందరూ. సో ఇఫ్ వి రియల్లీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నామంటే అంతకంటే బెటర్ ఇవ్వాలి, లేకపోతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంతే. ఇద్దరు ఫ్రెండ్స్ కదా నాకు? స్కూల్ మేట్సా? స్కూల్ మేట్స్. ఎంతవరకు 10th వరకు కలిసి చదువుకున్నారు? ఆల్ఫోన్సాస్లో. ఓకే. ఎవరు మంచి అంటే ర్యాంక్ బాగా వచ్చేది ఎవరికి? ఈ చిన్నప్పుడు అసలు అప్పుడు ఆయన యాక్టర్ మామూలు స్టూడెంట్సే కదా. ఇప్పుడు మీ క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారు, అలాగే పెరిగాము. సో వీ నెవర్ నో.
తర్వాత చాలా ఇయర్స్ తర్వాత అరే మన నవీన్ నాని హీరో అయ్యాడు ఇట్లా అవునరా సూపర్ అష్టాచమ్మ అవన్నీ వచ్చినప్పుడు మాకు తెలిసింది ఓకే దట్ వి ఆల్ స్పోక్ ఓకే అరే మన బ్యాచ్లో హీరో అయ్యాడు అంటే మా దాంట్లో ఇప్పుడు ఎవరు లేరు కదా అరే మన నాని హీరో అని మేము అందరం ఎగబడి సినిమాకి వెళ్ళేవాళ్ళం మా అందరికి అంతే తప్ప ఇట్ ఈస్ వీఆర్ హ్యాపీ. నా గడప దడప అంటే అంతకు ముందు కూడా తెలుసు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాము ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నానిని కలవటం జరిగిందా అంటే యాంకర్ గా స్టార్ట్ అయిన తర్వాత? ఓకే స్కూల్లో ఉన్నప్పుడు అంటే చిన్నపిల్లం కదా మనకేమీ గుర్తుండదు తెలియదు. సో మీ ఇద్దరే క్లాస్మేట్స్ ఇండస్ట్రీలో ఇవ్వండి నాని క్లాస్మేట్స్ స్కూల్ మేట్స్ డిఫరెంట్ సెక్షన్స్ లో హీరోస్ లో అంతే 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 అనుకుంటా మా స్కూల్ నుంచి అది ఎక్కడో సిద్ధార్థ నగర్లో చిన్న సెంట్ ఆల్ఫోన్సస్ అని చిన్న స్కూలు ఓకే పక్క బిల్డింగే మాకు స్కూల్కి నాకు ఇల్లు పక్క బిల్డింగ్లు నావి. ఇక మా అమ్మ కిటికీలోంచి కంచం ఇస్తే నేను ఇందులో తీసేసుకోవచ్చు లంచ్ బిల్కి. అమ్మ అన్ని విషయాల్లో అంత స్ట్రిక్ట్ ఉంటారు కదా ప్రదీప్ గారి పెళ్లి విషయంలో అమ్మ ఎందుకు స్ట్రిక్ట్ గా లేరు అసలుకి? అయ్యో అదే కనపడితే అదే అడుగుదాం అనుకున్నా. లే మీకు ఇష్టం లేదా పెళ్లి జనాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు ఆ క్వశ్చన్ మీద. తర్వాత హీరోగా తర్వాత చేసుకుందాం టైం తీసుకుంటున్నారా? అలా ఏం లేదు, దేర్ ఇస్ నథింగ్ ఇస్ ప్లాన్డ్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చిన ఆగదు. సో ఇట్ ఇస్ నాట్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఐ టుక్ టైమ్, ఐ వాంటెడ్ టు సెటిల్ ప్రాపర్లీ. నేను కొన్ని టార్గెట్స్ ఉన్నాయి నాకు లైఫ్లో, డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాంటెడ్ టు రీచ్ దేర్. అవి పూర్తి చేయాలనుకున్నాను. కొంచెం ముందు అయిపోయి ఉంటే ఇవి కూడా ముందు అయ్యేవి, కొంచెం అవి డిలే అయినందుకు ఇట్స్ ఓకే. అయిపోతాయి సార్, అన్నీ అయిపోతాయి. ప్రదీప్ గారు ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ నిజమా అండి? చాలా వస్తున్నాయండి. మొన్న రియల్ ఎస్టేట్ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది. నెక్స్ట్ క్రికెటర్స్ వీళ్ళు కూడా మిగిలేదు ఇంకా. సరదా నిజంగా గ్రేట్. కానీ అమ్మ ఈ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడినప్పుడు కానీ తను ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక కొడుకు సక్సెస్ ని ఎలా చూడాలనుకున్నారో ఆమె ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఏదైనా విధానం కనపడిపోతుంది అనమాట. అమ్మ హ్యాపీ అయితే నేను హ్యాపీ, అంతే అంతే. సో అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి. సో టైం కూడా చాలా తక్కువ ఉంది. April 11th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రమోషన్స్ అసలు ఇంకా వేరేలాగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మీ టీం అందరూ కూడా. బట్ అది కావాల్సింది కంటెంట్ అన్నారు కాబట్టి ఐ అగ్రీ విత్ యూ. బట్ ఎలా అనుకుంటున్నారు? ఇంకా 10 days ఉంది కాబట్టి టైము. అంటే రీచ్ అవుట్ ముందు నుంచి స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 15-20 days వీఆర్ లైక్ యాక్టివ్లీ అన్నీ ప్రజెంట్ చేస్తున్నాము. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోషన్, అది ఇప్పుడున్న టైంలో మీరు అన్నట్టు 2 days ఉంటుంది టాపిక్, అంతే. ఇమీడియట్లీ ద నెక్స్ట్ వన్ పాప్స్ అవుట్. సో పీపుల్ ఆర్ వెరీ బిజీ అండ్ ఇంటర్నెట్ ఈస్ వెరీ బిజీ. మనము ఇప్పుడు చెప్పింది మళ్ళీ రేపు ఇంకోసారి చెప్పాలి, వేరేలా చెప్పాలి. సో యూ కీప్ ఆన్ చెప్తూ ఉండాలి దానికి. ఇదివరకు అంటే మన విజిబిలిటీ బట్టి ప్రచారం జరిగేది, ప్రమోషన్స్కి ఎంత కనిపిస్తున్నాము, ఏం చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే యువర్ ప్రమోషన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి. కొంచెమే చేసినా చేసేది కరెక్ట్గా ఉంటే అందరికీ తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ టైము ఏం లేదండి అది. ఇట్ ఈస్ దట్ ఏం ఎగ్జైట్ చేస్తుంది వాళ్ళు. నేను ఇక్కడ ఎందుకు చూడాలి, నేను థియేటర్కి ఎందుకు రావాలి, ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ ఎత్తుకాలి, వాళ్ళకి ఇవ్వాలి, అంతే. దట్ ఈజ్ నా ఉద్దేశంలో ప్రమోషన్ అదే. సో మాకు ఈ 11th మైత్రి వాళ్ళ టీం ఎప్పుడైతే సార్ వి విల్ గో ఫర్ April 11th అని మాకు చెప్పినప్పుడు షూర్ షాట్ మేము ఇంకా సెకండ్ ఆలోచనలు ఏం పెట్టుకోలేదు. ఏంటంటే ఓకే ఇంక మన దగ్గర 15 days ఉంది, మన దగ్గర 20 days టైం ఉంది, ఏం చేద్దాం ఈ 20 daysలో. అండ్ ఇంకా మా దగ్గర కంటెంట్ ఉంది. మేము ట్రైలర్ చూపించింది 20% ఆఫ్ ద సినిమా, ఇంకా కంటెంట్ ఉంది, పాటలు ఉన్నాయి, దేర్ ఇస్ ఎ సర్ప్రైజ్ సాంగ్. సో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మాకు కూడా అదే టైం సరిపోవట్లే. బట్ ఉన్నంత వరకు ప్రేక్షకులకు చూపిస్తాం. టైం సరిపోకపోతే మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, సుధీర్, రష్మి, అనసూయ. ఏంటి ఈసారి ఎవరిని వదలలేదు? లేదు ఇది ప్రదీప్ సినిమా, ప్రదీప్ ఐడెంటిటీ మాత్రమే కావాలన్నా ఏదన్నా పెట్టుకున్నారా? అలా ఏం లేదు. పాపం ప్రతిసారి ఏది ఉన్నా కూడా దే ఆర్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్. అన్నిటికీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మొన్న అనుతో నేను షోకి వెళ్ళాను, అక్కడ చేసాము సరదాగా. మాస్టర్తో చేసాం, సుధీర్తో ఒకటి చేసాము, సీనుతో చేస్తూ ఉంటాను నేను. సో అంటే శ్రీముఖి ఉండే మొన్న నేను చేసినప్పుడు అక్కడ. రష్మితో ఉగాది షో వెళ్ళి అక్కడ చేశాను నేను. సో గెస్ట్ చేశారు అంతే. వాళ్ళే కదా ఉంది మరి. ఇప్పుడు వాళ్ళు నా కాంబినేషన్లో మా తోడు దొంగలు అందరూ చోట చేరితే అంతకంటే ఆనందం ఏముంది.
అండ్ అంటే బాండింగ్ కూడా ఏంటి అంటే ఈ సినిమా మొత్తం ఉన్నది కూడా మాకు మేము కలిసి వర్క్ చేసిన వాళ్ళే అందరూ. సో మంచి ఫ్రెండ్స్ మీకు బుల్లితెరలో? లైక్ అందరూ అందరూ. వి ఆల్ నో ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అందరం కలిసే ఎదిగాం కదా ఇక్కడ. సో ఇక్కడ వచ్చాం, ఎవరు ముందు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేస్తూ వచ్చారు డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయికి వచ్చేటప్పటికి కూడా సేమ్ బాండింగ్ అట్లా. ఓకే. అందరూ ముందు నుంచి కొంచెం తెలిసిన వాళ్ళందరూ వర్క్ చేశాం కదా. ఓకే. అండ్ అసలు విషయం ఏంటంటే మా అందరికీ చెయ్యాలని, అరే చాలా దాని ఏమంటారు ఇందాక మీరు అన్నట్టు అబ్స్టకల్స్ ఉంటాయి. అవును. టీవీ ఫేసెస్ కదా, వీళ్ళు చేస్తే చూస్తారా, అవును, థియేటర్కి వస్తారా. బట్ దెన్ వి థాట్ అరే ఇంత మంచి సినిమా, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం బయట నుంచి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి సినిమా చూసి ఇమ్మీడియట్ సినిమా పూర్తయిన 10 నిమిషాల్లో ది ఎండ్ పడిన 10 minutes లాక్. ఓకే. ఎవరు? నవీన్ అన్న, రవి అన్న, శశి గారు. శశి గారా? ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ అయిపోయారు. మీరంతా టీవీ వాళ్ళు అయినా కానీ ఎవరి టాలెంట్ ఏంటో అందరూ చూపించేశారు. సుధీర్ అయిపోయారు, సీన్ అయిపోయాడు, రామ్ ప్రసాద్ అయిపోయాడు, అండ్ మీరు అనసూయ గారు మూవీస్ లో కుమ్మేస్తున్నారు అసలుకి. అండ్ దీపికా పిల్లి ఇప్పుడు దీంతో ఎంటర్ అయిపోయారు. సో మేబీ మీరున్నారు కాబట్టి లక్కీ చామ్. షీల్ ఆల్సో అంటే తనని ఇలా లంగావోనిలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా, ఒక ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉండే ఒక తెలుగు ఆడపిల్లలాగా ఆ రోల్ ప్లే చేయడం కూడా సో ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆమె ఆ గెటప్లో కానీ ఆ లుక్ అండ్ ఫీల్, ఆ డైలాగ్, ఆ యాక్టింగ్లో ఎవరు చూడలేదు. ఓకే. సో అండ్ తన చుట్టూ కథ నడవడం ఇస్ ఆల్సో వెరీ వండర్ఫుల్. రాజకుమారి చుట్టూ నెక్స్ట్ ఎన్ని స్టోరీస్ విన్నారు మరి? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మర్చిపోయా. ముందు డైరెక్టర్స్ కన్నా ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్. వెళ్ళి ఆయన డేట్లు ఫిక్స్ చేసుకొని రండి, కథ తర్వాత చెప్తాం. అలాంటి స్టార్ట్ అయిందా? ఇంటి దగ్గర కార్లో ఏమన్నా క్యూ? లేదు అంత ఫోన్లు ఉన్నాయి కదా, కార్లు వేసి రావక్కర్లేదు పాపం. కానీ ఆ ఫీలే బాగుంటది, అన్ని కార్లు కానీ వచ్చి ఆగుతుంటేనా. అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ వస్తున్నాయి, మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా రావడం జరిగాయి. బట్ ఐ గో స్టెప్ బై స్టెప్. నేను ఎప్పుడైనా స్టెప్ బై అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నీ. బట్ హార్ట్ అండ్ సోల్ ఇస్ విత్ అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి. ఎలాంటి సినిమాలు ఎక్కువ అంటే మీకు కామెడీ జోనరా, లేకపోతే బ్లాక్ మ్యాజిక్, సస్పెన్స్ థ్రిల్లర్, ఎలాంటి అయితే బాగా అట్రాక్ట్ అవుతారు? నేను ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్, యాజ్ ఇట్ కమ్స్. అంటే ఎలా అయితే వస్తుందో ఐఎమ్ రిసీవింగ్ ఇట్. బట్ కాన్సెప్ట్ ఫిలిం చేయాలి, ఎంటర్టైనింగ్గా చెప్పాలని ఏదైనా. ఓకే. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ బుల్లితెరకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆ ప్లేస్కి నందును లేకపోతే అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి? లేదు అలా ఏం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా, ఇప్పుడు ఎలా అయితే ఈ అవకాశం వచ్చింది ఈ సినిమా చేశాను, అలాగే నాకు అక్కడ ఒక మంచి అవకాశం ఉంది, మళ్ళీ చేస్తాను. ఓకే. మళ్ళీ బుల్లితెరకు కూడా అవకాశం ఉంది. ఏది మనం వద్దను కదా, మన అదృష్టం కొద్దీ ఏది మంచి, ఏది మనకు మంచి అని ఏది అనిపిస్తే నేను చేసేస్తాను. సూపర్. సో ఎనీహౌ ఇన్ని ఇయర్స్ కష్టం వృధా అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న డెడికేషన్, మీ క్రెడిబిలిటీ, సో దానివల్ల ఇంత దూరం వచ్చారు. ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తారు, మనస్ఫూర్తిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ నితిన్ భరత్ కూడా మంచి స్టెప్ వేశారు, బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు కూడా ఒక మంచి కథ రాసుకొని ఈ కథకి ఈ అబ్బాయి అయితేనే సూట్ అవుతాడని చెప్పేసి మిమ్మల్ని పట్టి సినిమా తీయటమే మాత్రం కాకుండా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ పెట్టడం కూడా చాలా ధైర్యం చేయటం. అండ్ బాధ్యత పక్కన పెడితే ధైర్యం చాలా ఇంపార్టెంట్ దానికి. అండ్ ప్రతి పవన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్లో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దాం అని వెయిట్ చేస్తున్నారు. ఏమన్నా ఆయన సీన్లు ఏమన్నా యాడ్ చేశారా సినిమాలో? ఏం లేదా? అట్లా అసలు లేదు. సూపర్. సో April 11th థియేటర్స్లోకి వస్తుంది కాబట్టి విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.